హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఎండ్ ఆఫ్ H1B వీసాస్ అది అసలు జరుగుతుందా? రీసెంట్గా ఒక బిల్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అందులో చాలా విషయాల్ని ఆపేయాలి అని కూడా పెట్టడం జరిగిందనమాట. అసలు ఆ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ పాస్ అయితే కనుక మన ఇండియన్స్ ఇంకా అమెరికా రావడం అనేది ఆల్మోస్ట్ 95% జరగదు. సో ఆ బిల్లులో అసలు ఏముంది, ఎవరు ప్రవేశపెట్టారు, అది పాస్ అయ్యే అవకాశం ఎంత ఉంది, దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఉందా లేదా చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రీసెంట్గా ఆరిజోనా స్టేట్కి సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ హౌస్లో ఒక బిల్లును అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఆ బిల్లు కంప్లీట్గా ఇమ్మిగ్రేషన్కి సంబంధించినవే, చాలా అంటే చాలా ఉన్నాయి పాయింట్స్. అసలు ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందా లేదా, ఒకవేళ పాస్ అయితే ఎప్పుడు ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది, అసలు ఈ బిల్లు గురించి మన ఇండియన్స్ భయపడాల్సిన అవసరం ఉందా లేదా, ఈ బిల్లు ఎంతవరకు మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది క్లియర్గా చెప్పాలనుకుంటున్నానండి. అసలు ఈ బిల్లులో ఏమున్నాయంటే చాలా పాయింట్స్ ఉన్నాయండి. అందులో మొదటిది H1Bకి సంబంధించి H1Bని కంప్లీట్గా ఎండ్ చేయాలనే ఉద్దేశంతో మల్టిపుల్ పాయింట్స్ పెట్టడం జరిగింది. అందులో మొదటిది H1B ప్రతి సంవత్సరం H1B వీసాలని అమెరికా 85,000 వీసాలను ఇష్యూ చేస్తుందండి. ఆ 85,000 వీసాలని పూర్తిగా తగ్గించి కేవలం 25,000 H1B వీసాలను మాత్రమే ఇష్యూ చేయాలి అనేది మొదటిది. సో అప్పుడు చాలా తక్కువ మందికి అవకాశం దొరికే ఉంటుందన్నమాట. రెండవది, H1B అనేదాన్ని ఇప్పుడు ప్రస్తుతం అమెరికా 6 ఇయర్స్కి ఇస్తుంది. H1B మీద ఎవరైనా అమెరికాకు వస్తున్నారు అని అంటే వాళ్ళు 6 ఇయర్స్ వరకు అమెరికాలో ఉండొచ్చు. అయితే ఈ 6 ఇయర్స్ కాదు, కేవలం 3 ఇయర్స్కి మాత్రమే H1B వీసా ఇష్యూ చేయాలి అనేది రెండవది. మూడవది, H1B వేజెస్ ఆల్రెడీ మనకి వేజ్ లెవెల్ని బేస్ చేసుకొని ఈ సంవత్సరం H1Bస్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే అలా 90,000కి 1,00,000కి కాకుండా H1B మీద ఎవరైనా అప్లై చేస్తుంటే వాళ్ళ మినిమం వేజ్ $2,00,000 ఉండాలి అని పెట్టారు. మూడవది. నాలుగవది, H1B మీద ఉండేవాళ్ళు ఇక్కడ పర్మనెంట్గా ఉండిపోవడానికి అవకాశం కల్పించకూడదు. అంటే వాళ్ళు చేంజ్ ఆఫ్ స్టేటస్ కానీ లేదంటే వాళ్ళు గ్రీన్ కార్డు ప్రాసెస్ చేసుకోవడానికి అవకాశం లేకుండా చేయాలి అని చెప్తున్నారు. అంటే మనకి అమెరికాలో 6 ఇయర్స్ కదండి H1B వీసా ఇచ్చేది. 6 ఇయర్స్ తర్వాత కూడా మనం H1B మీద కంటిన్యూ అవ్వాలంటే ఈ 6 ఇయర్స్ లోపే మనకి గ్రీన్ కార్డు ప్రాసెస్ ఏదైతే ఉందో PWD తీసుకోవడం, ఆ తర్వాత పర్మ్, ఆ తర్వాత I-140 ఇది కంప్లీట్ చేస్తేనే మనకి గ్రీన్ కార్డు ప్రాసెస్ మాత్రమే కంప్లీట్ అయినట్టండి. సో ఆ ప్రాసెస్ అనేది, ఆ పర్మనెంట్గా ఇక్కడ ఉండడం అనే స్టేటస్ అనేది చేంజ్ ఆఫ్ స్టేటస్ కానీ లేదంటే వాళ్ళు పర్మనెంట్గా ఇక్కడ ఉండడానికి అప్లై చేసుకునే అవకాశం కానీ కంప్లీట్గా తీసేయాలి అనేది. ఐదవది, క్యాప్ ఎగ్జంప్షన్. క్యాప్ ఎగ్జంప్షన్ అంటే NGOస్లో పనిచేసే వాళ్ళకి కానీ, హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కానీ, యూనివర్సిటీస్లో చేయడానికి వచ్చే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ క్యాప్ ఎగ్జంప్షన్ ఉంటుందండి. అంటే మనకి లాటరీలో H1B అనేది లాటరీ బేస్డ్ సిస్టమ్ కదండి. ఆ లాటరీలోకి ఎంటర్ అవ్వకుండా డైరెక్ట్గా పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు వాళ్ళు. సో అది కేవలం ఆ ఎంప్లాయర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో చేసే వాళ్ళకి, యూనివర్సిటీస్లో సర్వీస్ లాగా, హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో సర్వీస్ లాగా చేసే వాళ్ళకి వీళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఆ క్యాప్ ఎగ్జంప్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా తీసేయాలి. ఎవరికి క్యాప్ ఎగ్జంప్షన్ అనేది అసలు ఇవ్వకూడదు. అలాగే ఓపీటీ మీద ఎవరైతే ఉంటున్నారో లేదా స్టెమ్ ఓపీటీకి అప్లై చేసుకుంటున్నారో మాస్టర్స్ చదవడానికి వచ్చే వాళ్ళకి ఈ ఓపీటీ కానీ స్టెమ్ ఓపీటీ కానీ కంప్లీట్గా తీసేయాలి. వాళ్ళు చదువుకోవడానికి వచ్చో చదువుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతవరకే కానీ అమెరికాలో ఉండడానికి వీలు లేకుండా ఓపీటీని స్టెమ్ ఓపీటీని కంప్లీట్గా, అసలు ఓపీటీ అనేదాన్ని కంప్లీట్గా తీసేయాలి అనేది నెక్స్ట్ పాయింట్. ఆ తర్వాత H4 మీద ఎవరైతే అమెరికాకు వస్తున్నారో వాళ్ళు ఈ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత H1B వాళ్ళకి వాళ్ళ డిపెండెంట్స్ H4 వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోవచ్చు. సో అది 5 ఇయర్స్ పట్టవచ్చు, 3 ఇయర్సే అవ్వచ్చు, లేకపోతే 6 ఇయర్స్ అవ్వచ్చు. సో వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోవచ్చు. ఆ వర్క్ పర్మిట్ లేకుండా H4 మీద ఉండే వాళ్ళకి EAD అవకాశం అసలు కల్పించకూడదు. అంటే వర్క్ ఆథరైజేషన్ ఉండకూడదు అనేది నెక్స్ట్ పాయింట్ అనమాట. ఆ నెక్స్ట్ది, గవర్నమెంట్ సెక్టార్లో మామూలుగా కాంట్రాక్ట్ బేసిస్ మీద అయినా తీసుకుంటున్నారు కదా, సో అలా అవకాశం కల్పించకూడదు. సో H1B అనేదాన్ని కంప్లీట్గా తీసేయాలి. అసలు
ఏ విధంగానూ H1Bకి సపోర్ట్ చేయకూడదు, H1B వాళ్ళకి మనము అవకాశం కల్పించకూడదు, ఇలా చాలా అంటే చాలా పాయింట్లు మెన్షన్ చేస్తూ వచ్చారండి. H1Bకి సంబంధించి చాలా అంటే చాలా పాయింట్స్ మెన్షన్ చేస్తూ వచ్చారు. సో ఈ పాయింట్స్ అన్నీ వర్కౌట్ అయ్యి ఈ బిల్లు కనుక పాస్ అయితే కనుక ఇక ఎవ్వరు మన ఇండియన్స్ 3 years హస్బెండ్ ఒక్కళ్ళే వచ్చి ఏదో వర్క్ చేసుకొని 4 డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు రావడం తప్ప ఎవరు ఇంకా రాలేరు. 25,000కి తగ్గించారనుకోండి వీసాలని, ఎవరు వస్తారండి? అందులో వరల్డ్ వైడ్గా 25,000 వీసాస్ అయితే చాలా అంటే చాలామందికి అవకాశం తగ్గిపోతుందన్నమాట. 70% అవకాశం అనేది తగ్గిపోతుంది ఇండియన్స్కి. సో ఈ బిల్లు కనుక పాస్ అయితే స్టూడెంట్స్ ఇక్కడికి రాలేరు. స్టూడెంట్స్ ఏ పర్పస్గా వస్తారండి? కేవలం చదువుకోవడానికే రారు కదా. ఆ చదువుకున్న తర్వాత ఓపీటీ మీద ఇక్కడ వర్క్ చేసుకొని ఆ తర్వాత H1Bకి కన్వర్ట్ అయ్యి H1B మీద ఇక్కడ ఉండాలి, వర్క్ చేయాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలి అనుకుంటారు. సో ఓపీటీనే లేకపోతే స్టూడెంట్స్ ఎవరు రారు. H4 వాళ్ళు ఇదివరకు ఒబామా టైంలో ఈఏడి అనేది ఇంట్రడ్యూస్ చేశారు, కానీ అంతకుముందు అసలు H4 వాళ్ళకి ఈఏడి లేదు. సో ఎవరైనా వస్తే H4 మీద హ్యాపీగా వంట చేసుకొని పిల్లల్ని చూసుకొని ఫ్యామిలీని చూసుకోవడం తప్ప ఎవరికి వర్క్ పర్మిషన్ లేదనమాట. అప్పుడు ఒబామా వచ్చిన తర్వాత ఈఏడి అనే వర్క్ పర్మిషన్ H4 వాళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. సో దాన్ని కూడా తీసేస్తే కనుక చాలా అంటే చాలా కష్టమవుతుంది. H1B వాళ్ళకి 2,200K శాలరీ పెడితే ఆల్మోస్ట్ 25,000లో కనీసం నాకు తెలిసి 1,000 మెంబర్స్ కూడా రాలేరేమో ఇండియా నుంచి. అంత దారుణంగా బిల్ అయితే పెట్టడం జరిగింది. సో బేసిక్గా ఇది పాస్ అయ్యే అవకాశం ఉందా అంటే బిల్లు అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి, కానీ సపోర్ట్ అనేది చాలా తక్కువ. ఇట్లాంటి ఇమ్మిగ్రేషన్ బిల్స్ హౌస్ ఆఫ్ కాంగ్రెస్లో కానీ సెనేట్లో కానీ బొచ్చడు ప్రవేశపెడతా ఉంటారు ఎవ్రీ ఇయర్. అందులో పాస్ అయ్యేవి చాలా అంటే చాలా రేర్ అండి ఇమ్మిగ్రేషన్కి సంబంధించి. ఎందుకంటే అది చాలా హ్యూజ్ టాపిక్, చాలా హాట్ టాపిక్ అనమాట. సో దానికి సంబంధించి పాస్ అయ్యే అవకాశము, పాస్ అయ్యే పర్సంటేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ బిల్లుకి ప్రస్తుతానికైతే సపోర్ట్ కూడా తక్కువ ఉంది. కాబట్టి ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉందా అంటే నా ఒపీనియన్ ప్రకారం అయితే ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం అస్సలు లేదు. సో చాలామంది ఇది చూడంగానే ఇది చాలా వైరల్ అయింది. వితిన్ 2 daysలోనే అసలు ఎంత వైరల్ అయిందంటే అంత వైరల్ అయిపోయి చాలామంది ప్యానిక్ అవుతున్నారని కూడా నేను విన్నాను. సో ఇది పాస్ అయ్యే బిల్ అయితే కాదండి నాకు తెలిసినంత వరకు. ఇది పాస్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా తక్కువ. ఒకవేళ హౌస్ ఆఫ్ కాంగ్రెస్లో పాస్ అయినా ఆ తర్వాత సెనేట్లోకి రావాలి, సెనేట్లో పాస్ అవ్వాలి, ఆ తర్వాత దానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ దాని మీద వర్కౌట్ చేయాలి. అది చాలా పెద్ద ప్రాసెస్. సో ఆ ప్రాసెస్లో మనకి ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం అనేది 99.99% కూడా లేదు. 0.1% కూడా నాకు తెలిసినంత వరకు లేదు. 100% వేసుకోండి, 100% ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం లేదని నా ఒపీనియన్ కంప్లీట్గా. సో ఎవరు ఈ బిల్లు గురించి ఆలోచించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రశాంతంగా మన పని మనం చేసుకోవచ్చు. ఎప్పుడు జరిగినట్టే అన్నీ జరుగుతూ ఉంటాయి. బేసిక్గా ఇదేంటంటే అండి, మిడ్ ఎలక్షన్స్ వస్తున్నాయి అమెరికాలో. సో దాని ప్రభావం మీద ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు ఆ ప్రభావం వల్ల. సో అంతే తప్ప పర్టికులర్గా ఇమ్మిగ్రేషన్కి సంబంధించి ఇన్ని పాయింట్స్ పాస్ అవడం అనేది అసలు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అండి నాకు తెలిసినంత వరకు. సో ఎవరు పెద్దగా టెన్షన్ పడి పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు. మీ పని మీరు హ్యాపీగా చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు ఈ బిల్లు వల్ల నాకు తెలిసినంత వరకు. సో ఇదండి ఎండ్ ఆఫ్ H1B వీసాస్ అనేది. ఆ H1B పాలసీ ఏదైతే ఉందో, ప్రాసెస్ ఏదైతే ఉందో, లేకపోతే ఆ H1B అనేది ఏదైతే ఉందో అది తీసేయడం అనేది అంత ఈజీ కాదండి అమెరికాలో. చాలా అంటే చాలా కష్టం. సో ఎండ్ ఆఫ్ H1B అనేది నాకు తెలిసినంత వరకు జరిగే పని కాదని నా ఒపీనియన్ మాత్రమే. సో ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.